హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగములో 9వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమునొత్తురు, తమ ప్రాణములను తమ కర్మములన్నింటినీ తమ సర్వస్వము నాకే అంకితమునొత్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుసుకొనుచు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నాయందే రమించుందురు. మన భగవంతుని తప్ప దేన్ని కూడా మనం చింతించకూడదు. ఆ విధంగా ఎవరైతే నిరంతరము కూడా భగవంతుడే గతి అని భావం చేసుకుని నిరంతరం ఎవరైతే ఉంటారో, నా భక్తులు నాయందే తమ మనస్సును లగ్నమునొత్తురు, తమ ప్రాణములను తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వము నాకే అంకితమునొత్తురు. పరమాత్మ తాలూకు భక్తులు ఆ విధంగా చేస్తారు. నిరంతరం కూడా భగవంతుడే గతి, భగవంతుడే భర్త, భగవంతుడే ఆ విధంగా అన్ని విధాలుగా నేను ఆ భగవంతుని సేవిస్తూ ఉన్నాను, ఆయన తప్ప మరి ఇంకెవరు నాకు లేరు అని భావంతో ఏ భక్తులైతే ఉంటారో వారు జ్ఞానాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. తన మనసు లగ్నం అనొచ్చాలి, భగవంతుని యందు మనస్సు లగ్నం అనొచ్చాలి. తన ప్రాణములను కర్మలన్నిటి సర్వస్వము నాకే అంకితమునొత్తురు. సర్వస్వము కూడా భగవంతుడే, నాలో ఏమీ లేదు, నిమిత్త మాత్రునే. ఈ శరీరము అశాయిస్తము, శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ శాయిస్తము. నా అంతర్యామిలో ఉన్నటువంటి పరమాత్మని నేను నిరంతరం కూడా నా మనసు పెట్టి నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను. ఆ విధంగా ఎవరైతే పరమాత్మని ప్రతి ఒక్కరిలో కూడా అంతర్యామిలో భగవంతుడు ఉన్నాడు. ఆ అంతర్యామిలో ఉన్నటువంటి భగవంతుడిని మనసు పెట్టి నిరంతరము కూడా చింతన చేస్తే మనకి ఒక మంచి మార్గాన్ని ఆయన మనకి చూపిస్తాడు, మంచి బుద్ధినిస్తాడు, మంచి మనసునిస్తాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు. కానీ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని మనం హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకుంటే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ఎటువంటి వ్యవహారం లేకుండా, ఎటువంటి మనస్సంకల్పం లేకుండా నిరంతరం కూడా ఒక ఏకాగ్ర బుద్ధితో భగవంతుని మనం సేవిస్తూ అంతర్యామి రూపంలో ఉండేటువంటి పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆ పరమాత్మ మనకి ఒక మంచి సలహాలు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చెయ్యు అని సలహా మనకి భగవంతుడు ఇస్తాడు. అంతర్యామి రూపంలో ఉండే భగవంతుని మనం నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటే అటువంటి వాడు యోగి అని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురు.